అందరికీ నమస్తే, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. బెండకాయ వేపుడు ఈ ట్రిక్తో చేస్తే అస్సలు జిగురు లేకోకుండా చాలా బాగా వస్తుందండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? బెండకాయని ఫస్ట్ కడిగి శుభ్రంగా క్లాత్ తోటి తుడిచి ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకి కాస్త జిగురు అనేది తగ్గుతుందన్నమాట. బెండకాయల్ని చివరి కాడేలా తుంచుకుని చెక్ చేసుకోవాలండి. అంటే లేతవో ముద్రవో అని ఇలా తుంచుకుని చెక్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా బెండకాయలు కట్ చేస్తే కేజీ అయినా కానీ 3-4 నిమిషాల్లోనే కట్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇలానే కట్ చేస్తాను. 9-10 బెండకాయలు ఇలా పట్టుకుని చేతితోటి కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది. అంటే మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3-4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను స్టీల్ దాంట్లో చేసి చూపిస్తున్నాను మీకు. మీరు నాన్ స్టిక్ ప్యాన్లైనా చేసుకోవచ్చు. ఇప్పుడు 3-4 స్పూన్లు వేరుశనగ పప్పులు వేసుకుని వేయించుకోవాలి. చూడండి, మాత్రం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇవి తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసానండి. పోపు దినుసులు అనేది కాస్త కలర్ మారిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఫ్రైలోకి కాస్త కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి కంటే కూడా ఎండుమిరపకాయలు వేసుకోండి, బాగుంటుంది. ఈ మాత్రం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసిన తర్వాత వెంటనే సాల్ట్ వేసేసుకోవాలి. నేను 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. నేను 2 years బ్యాక్ బెండకాయ ఫ్రై షార్ట్ పెట్టానండి. ఆ షార్ట్ కింద కామెంట్స్ చాలా వచ్చినాయి. బాగా వెళ్ళిన షార్ట్ కూడా అది. అయితే ఏంటంటే ముందే మీరు ఎందుకు సాల్ట్ వేశారని అట్లా వేయకూడదని నన్ను అడిగారు. కానీ బెండకాయ ఫ్రైలో ముందే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేయటం వల్ల ఇలా జిగురు అనేది వచ్చేస్తుంది. సాల్ట్ వేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే జిగురు అనేది ఒక 5-10 నిమిషాలకి పోతుందన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఆపకుండా. అప్పుడే మనకి జిగురు అనేది కూడా కంప్లీట్గా పోతుంది. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తోటి పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మీకు కంప్లీట్గా జిగురు అనేది బెండకాయ ముక్కల్లో నుంచి పోయింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుని చిన్న మిక్సీ జార్లో ఒక 2 స్పూన్లు ధనియాలు, అలాగే 1 స్పూను తెల్ల నువ్వులు, అలాగే ఒక 2 స్పూన్లు కారం వేసుకుని వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తున్నాను, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని బెండకాయల్లో వేసుకుని కలుపుకోవాలి. నార్మల్గా వేసే కారం కంటే కూడా కారం ఇలా ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వేయించుకున్న వేరుశనగ పప్పులు వేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలపాలండి. ఎక్కువసేపు ఏమో కలపకూడదు, 2-3 నిమిషాలు సరిపోతుందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను, బెండకాయ ముక్క అనేది చక్కగా మనకి మెత్తగా అయ్యింది, వేగింది కూడా. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా బెండకాయ ఫ్రై ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. లంచ్ బాక్స్లకు కూడా ఈ బెండకాయ వేపుడు చాలా బాగుంటుందండి. నేను చేసి చూపించిన ఈ బెండకాయ వేపుడు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.